డైరెక్ట్గా పాయింట్కి వెళ్ళిపోతాను. ఇప్పుడు తిరుపతి లడ్డు ఇష్యూ ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళావు, ఒక పాలు ప్యాకెట్ కొన్నావు. పాలు ప్యాకెట్ మీద ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని నువ్వు హాస్పిటల్కి ట్రీట్మెంట్కి వెళ్తే ఎలా ఉంటుంది? అదేంట్రా, పాలు ఇంకా తాగలేదు కదా ట్రీట్మెంట్కి వెళ్ళడం ఏంట్రా అంటే ఎంత ఎటకారంగా ఉంటుందో. 2 నెలల క్రితం నెయ్యి తెలిసింది బాగాలేదని, నెయ్యి బాగాలేకపోతే ట్యాంకర్ రిటర్న్ పంపేశారు. ఇది ఎప్పుడు కామన్గా జరిగేదే. టీడీపీలో ఉన్నప్పుడు పంపేశారు రిటర్న్, వైసీపీలో ఉన్నప్పుడు స్టాండర్డ్స్ సరిపోతే వెనక్కి పంపేశారు. 2 months వరకు ఇది న్యూస్లో ఎందుకు రాలేదు? ఎందుకంటే ఇది కామనే, బాగాలేకపోతే వెనక్కి పంపించడం కామనే, అందుకే 2 months వరకు న్యూస్లోకి రాలేదు. 2 నెలల తర్వాత ఇప్పుడు దీక్ష చేయడం ఏంటి నాకు అర్థం కాలేదు. ఆ నెయ్యి వాడలేదు కదా, వాడినప్పుడు ఎవడ తిన్నప్పుడు ఇంక దీక్ష దేనికి చేస్తున్నాడు? ఇప్పుడు చెప్పాల దీక్ష ఎందుకు చేస్తున్నాడని. వీళ్ళు బాయ్ ఫ్యాన్స్తో గెలుక్కున్నారు. బాయ్ ఫ్యాన్స్ ఏం చేశారు, మనోడు పాత వీడియోలన్నీ తవ్వి తవ్వి తెచ్చి ట్విట్టర్లో వేశారు. అవంతా నార్త్ ఇండియా మొత్తం మీన్ పేజ్లన్నీ తిరిగేసి ఒక్కొక్కదానికి 1.5 million 800K రీచ్ వచ్చేసింది. పాపం స్వామి వివేకానంద గారు మీట్ మటన్ తినొచ్చు అంటే మనోడు ఏకంగా బీఫ్ గొడ్డు మాంసం అని వెళ్ళిపోయాడు. పాపం సైనిక్స్. అవన్నీ కవర్ చేయడానికి ఈ నాటకాలు. చివరగా ఒకటైతే చెప్తున్నా, ఫేక్ న్యూస్ నమ్మే వాళ్ళకి బతుకుతున్నారు, బతికేయండి.